సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి ఘటన జరిగి 4 నెలలు కావస్తున్నా బాధితులకు పరిహారం ఇవ్వలేదని మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. కలెక్టరేట్ను ముట్టడిస్తే 25 లక్షల రూపాయలను బాధితులకు చెల్లించారని గుర్తు చేశారు. మిగతా 75 లక్షల రూపాయలను ఎప్పుడిస్తారో అని బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు ఏం సమాధానం చెబుతారని శ్రీకాంత్ గౌడ్ ప్రశ్నించారు. ఒక 8 మంది కాలి బూడిదవ్వడం జరిగింది. హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారంలో ముంచి ఆ కుటుంబం ఎటు దిక్కుపోవాలనే ఒక ప్రశ్నార్థకమైన భవిష్యత్తును ఆ యొక్క సంఘటన ఈరోజు మిగిల్చిన అంశాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సంఘటన జరిగిన వెంటనే కనీస చర్యలు తీసుకోకుండా అనేక వైఫల్యాలు, ఆ తర్వాత ఒక కనీసం చనిపోయిన పార్థివ దేహాలకు గౌరవప్రదంగా చేయాల్సిన కార్యక్రమాలు ప్రభుత్వం చేయకుండా అనేక సంఘటనలు మనం చూస్తాం. ఆ తర్వాత అనేక విమర్శల అనంతరం ముఖ్యమంత్రి గారు వచ్చి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం మనం అందరం విన్నాం. ఆ తర్వాత కంపెనీ యాజమాన్యం కూడా ఆ కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే అంతవరకు బాగానే ఉన్నది. ఆ తర్వాత వారికి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 ఇవ్వడానికి ఈరోజు 4 నెలలు గడుస్తున్నప్పటికీ ఎందుకు మనసు రావట్లేదో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆ రోజు ఆ మృతుల కుటుంబాలకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత దౌర్భాగ్యమైన సంఘటన ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన దాంట్లో స్వయంగా ముఖ్యమంత్రి గారు మాటిచ్చిన తర్వాత కూడా ఈ రోజు దాకా ఆ కుటుంబాలకు ఆ ₹1,00,00,000 పరిహారం ఇవ్వకుండా కేవలం 25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్న సంఘటన ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న కార్మిక శాఖ మంత్రి గారు 50 నుంచి 60 లక్షలు వారికి ముట్టజెప్పడం జరిగింది అని చెప్పి మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడడం వారి విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. మీరు చచ్చిన వారిని కూడా మోసం చేసే స్థాయికి దిగజారిన విషయాన్ని